జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలోని గోదావరి నది పరివాహకంలో ఉన్న పలు గ్రామాల రైతులకు సాగునీరు అందకపోవడంతో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో విప్ లక్ష్మణ్ కుమార్ కలిసి రైతుల సాగునీటి సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. గోదావరి నదిలోకి 1 టీఎంసీ నీటిని వెంటనే దిగువకు విడుదల చేసి 25,000 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకునేలా ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసేలా చూడాలని మంత్రికి విన్నవించారు. గోదావరిపై ఆధారపడ్డటువంటి లిఫ్ట్లపై సుమారు 15,000 ఎకరాల ఆయకట్టు రైతు కుటుంబాలు, రైతు పూర్తిగా ఆధారపడినటువంటి లిఫ్ట్లపై ఆధారపడే కుటుంబాలన్నీ కూడా ఈరోజు గోదావరి యొక్క పరిస్థితి ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయి మడుగులో నల్ల నీళ్ళు తప్ప గోదావరి వాటర్ లేవు, వరద నీళ్ళు లేవు. మరి గోదావరి నీళ్ళకి సంబంధించిన విషయంలో పూట గత కొద్ది రోజుల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా అరపల్లి కానీ, దొంతాపూర్ కానీ, జైనా కానీ, రాజారం, దమ్మన్నపేట ఈ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈసారి మాకు ఖచ్చితంగా పోచంపాడు నుంచి నీళ్ళు వదులుతుంది తప్ప మా పంట పొలాలన్నీ కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవు, చాలా ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆ రైతులకు జరిగే ఇబ్బందులు రైతులను తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 1 టీఎంసీ వాటర్ వదిలినట్టయితే అటు జగిత్యాల అసెంబ్లీ, బీర్పూర్ ప్రాంతం కానీ, ఇటు ధర్మపురి మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా లిఫ్ట్పై ఆధారపడిన రైతాంగం అంతా కూడా మేలు జరుగుతాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని